హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే పీజీ ఎల్సెట్ కి సంబంధించి రేపు ఎగ్జామ్ జరగబోతుంది. మార్నింగ్ ఏమో 3 ఇయర్స్ వాళ్ళకి, అలాగే ఆఫ్టర్నూన్ నుంచి ఎల్ఎల్ఎం వాళ్ళకి, అలాగే 5 ఇయర్స్ వాళ్ళకి కలిపి అయితే జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టోటల్ గా కంప్యూటర్ లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ లో ఎలా రాయాలో తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి, అది క్లిక్ చేసి ఎలా ఎగ్జామ్ మనం అటెండ్ చేయాలి కంప్యూటర్ లోనే చూడండి. అలాగే 100 కరెంట్ అఫైర్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మన స్టేట్ సెకండ్ ర్యాంక్ మనకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అది చూసి మనం టెలిగ్రామ్ ఛానల్లోకి డైరెక్ట్ అవుతారు మీరు. అక్కడ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకుని అయితే ఒకసారి జస్ట్ చూడండి. మాక్సిమం ఇందులోంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. నాకు టైం లేక నేను దీని గురించి వీడియో చేయలేకపోయాను. సో ఇది టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. అలాగే ఇక్కడ హాల్ టికెట్ మనకు ఖచ్చితంగా ఉంది. ఇక్కడ డేట్ అండ్ టైం చూసుకోండి, 4వ తారీఖు మండే వచ్చింది. నేను కూడా ఎల్ఎల్ఎం రాస్తున్నాను వితౌట్ ప్రిపరేషన్. ఎలా ఉంటుందో చూద్దాం. 2 PM to 3:30 PM అయితే నాకు ఎగ్జామ్ ఉంది. తాడేపల్లిగూడెంలో నేను రాస్తున్నాను. సో మీకు కూడా ఇదే విధంగా టెస్ట్ సెంటర్ ఎక్కడ అనేది ఇక్కడ చూసుకోండి. అలాగే డేట్ అండ్ టైమ్ కూడా చూసుకోండి. టైం ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. సిగ్నేచర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పెట్టాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో ఆ వీడియో కూడా ఇచ్చేస్తాను. టోటల్ 20 పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే రేపు మనం ఏం తీసుకెళ్లాలనేది చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ నేను ఒక చెక్ లిస్ట్ అయితే పెట్టేయడం జరిగింది. ఇది కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేసాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్ గా కావాల్సింది ఏంటంటే లాసెట్ హాల్ టికెట్ మనకు కావాల్సి ఉంటుంది. అది ఎల్ఎల్ఎం వాళ్ళకైనా సరే, 5 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఎవరికైనా సరే హాల్ టికెట్ అనేది కంపల్సరీగా కావాలి. అది బ్లాక్ అండ్ వైట్ ఉంటే సరిపోతుంది, కలర్ తీయాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలంటే బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్స్ అయితే తీసుకోండి. మనం కంప్యూటర్లో రాస్తాం కదా, పెన్స్ తో పని ఏంటి అంటే రఫ్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళు వైట్ పేపర్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా అలాగే సిగ్నేచర్స్ ఏమైనా చేయాలన్నా సరే వీటికి ఏమైనా ఉపయోగపడుతుంది. కాబట్టి బ్లాక్ ఆర్ బ్లూ పెన్స్ ఒక 2-3 తీసుకెళ్ళండి పాకెట్లో పెట్టుకొని. నెక్స్ట్ మనకు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా కావాలి. ఇది లేకపోతే మనని వెనక్కి పంపించేస్తారు. హాల్ టికెట్ లో ఏ నేమ్ అయితే ఉందో దానికి మాక్సిమం మ్యాచ్ అయ్యేది తీసుకురండి. హాల్ టికెట్, ఆధార్ కార్డు లేదా ఇవి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి అయితే భయపడద్దు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు, లోనకి పంపించేస్తారు. పెద్ద మిస్టేక్స్ ఉన్నా సరే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళకి కావాల్సింది హాల్ టికెట్. మాక్సిమం వెళ్ళిపోవడం ట్రై చేయండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఏవైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళిపోండి. ఏదో ఒకటి వాళ్ళు సెట్ చేసి లోనకి పంపించేస్తారు. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే 1 అవర్ బిఫోర్ అయితే మనం వెళ్ళాలి. ఒక నిమిషం లేట్ అయినా సరే మన బయటకు గెంటేస్తారు, అసలు లోనికి అలౌ చేయరు. కాబట్టి ఏదో కార్డ్ అయితే మీరు కంపల్సరీగా ఒరిజినల్ అయితే తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక 2-3 పెట్టుకోండి, బ్యాగ్ లో పెట్టుకోండి. ఆధార్ కార్డు అందరికి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళండి. అలాగే థింగ్స్ ఇన్ బ్యాగ్ అంటే బ్యాగ్ లో మనం ఏం పెట్టుకోవాలి అంటే బ్యాకప్ లో ఏమైనా పెట్టుకోవాలంటే లాసెట్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది, అది పెట్టుకోండి. మామూలుగా అయితే తెలంగాణ వాళ్ళకి అయితే తీసుకురావాలని చెప్పి హాల్ టికెట్లు ఇచ్చాడు, మనకైతే ఇవ్వలేదు. సో పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. లాసెట్ అప్లికేషన్ ఫామ్, అలాగే ఎవరైనా క్యారీ చేయాలనుకుంటే వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ లోన వాటర్ ఉన్నాయి అని తెలిసేటట్లుగా ఒక బాటిల్ అయితే మీరు క్యారీ చేయొచ్చు. సో ఇవే ఇంపార్టెంట్, మెయిన్ గా హాల్ టికెట్ ఇవే. తర్వాత అడ్వైజ్ ఏంటంటే లైట్ ఫుడ్ అయితే తీసుకోండి. ఎగ్జామ్ రాసే టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ మనకు ఉండకుండా లైట్ ఫుడ్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత 1 అవర్ బిఫోర్ అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం లేట్ అయినా సరే లోనకి అయితే వాళ్ళు అలౌ చేయరండి, చాలా కఠినంగా ఉంటారు ఈ రూల్ ప్రకారము. నిన్న కూడా ఐసెట్ ఏదో జరిగింది, సో చాలా మంది చెప్పారు 1 మినిట్ లేట్ అయినా సరే మమ్మల్ని లోనికి అలౌ చేయలేదు అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే గుడ్ లక్ ఆల్, అందరూ బాగా రాయండి ఎగ్జామ్. టెన్షన్ పడకుండా చాలా ఫ్రీగా అయితే రాయడానికి ప్రయత్నం చేయండి. సో మెయిన్ గా ఇవి చెక్ లిస్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని రేపు ఎగ్జామ్ సెంటర్ కి ముందుగానే వెళ్ళండి. డేట్ అండ్ టైం అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తే, లేదా డిస్క్రిప్షన్ లోనే ఆల్మోస్ట్ అన్ని చేయడం అయితే జరిగింది. ఎవరైతే 3 and 5 ఇయర్స్ రాస్తున్నారో కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చూసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.